జనగామలోని 23వ వార్డు అభ్యర్థి మల్లేశం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలలో అభివృద్ధి విస్మరిస్తే కాంగ్రెస్ పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ అభివృద్ధికి పదంలో కూడా ముందుకు తీసుకెళ్తుందన్నారు ఆయన. మూడవ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన బాల్య మల్లేశం నా పేరు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని. నేను వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా 23వ వార్డు నుండి. ఇప్పుడు వార్డులలో ప్రతి వార్డుకు పోయినా కూడా సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, కొందరి వృద్ధా పెన్షన్ సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. కొందరికి ఇల్లు లేని వాళ్ళు చాలా 20 సంవత్సరాలు అయింది మేము ఇక్కడ ఉండబట్టి కూడా మాకు సొంత ఇల్లు అనేది లేదు. మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలనేది కోరుతూ ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము. కొందరికి సన్న బియ్యము, తెల్ల రేషన్ కార్డులు ఇలాంటి అన్ని పథకాలు అందుతున్నాయి. కానీ కొందరికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నేను గవర్నమెంట్ తరఫున సెకండ్ విడత, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ విడతలో ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. ఆ విడతలో పెట్టుకోమని ఇప్పేయడం జరుగుతుందని చెప్పినాను. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ పని ఉన్నా పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగినది. అందుకనే జనాలు కూడా ఎక్కడ పోయినా స్వచ్ఛందంగా స్పందించి నిన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామనేది ప్రజలలో బాగా స్పందన వస్తూ ఉన్నది. ఎందుకంటే గత పాలకులు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక తట్టెడు మట్టి కూడా పోయని సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు మళ్ళా వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మీకు ఏమైనా పనులు అవుతాయి. గత పాలకులు 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కానీ తట్టెడు మట్టి పోయలేదు. ఇప్పుడు ఏమున్నది అనేది మళ్ళీ కూడా గవర్నమెంట్ వాళ్ళది లేదు. లేకపోయినా ఇప్పుడు మళ్ళీ చేస్తామనేది ఏ రకంగా సాధ్యపడుతుంది? గవర్నమెంట్ ఎవరిది ఉంటే వాళ్ళతోటే సాధ్యపడుతుంది ఏ పని అయినాను. ఇప్పుడు రోడ్లే కావచ్చు, లేకపోయినా ఇంద్రమ్మ ఇండ్లే కావచ్చు, ఏ గవర్నమెంట్ నుంచి ఏ పథకం ఎలాంటి పథకాలు వచ్చినా ఏదొచ్చినా అధికార గవర్నమెంటు అభ్యర్థి కౌన్సిలర్ ఉంటేనే పనులు నడుస్తాయి, ఏదైనా సులువుగా నడుస్తాయి అనేది అందరూ ప్రజల నుండి కూడా స్పందన వస్తూ ఉన్నది.